సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 146వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. గడిచిన తరగతిలో త్రైగుణ్య విశ్లేషణ, ఒక విహంగ వీక్షణ అంటూ మనం దర్శించాం. ఇప్పుడు ఆ నేపథ్యంతో తర్వాత శ్లోకాలను దర్శించే ప్రయత్నం చేద్దాం. సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ 3 గుణాలను పరిచయం చేస్తున్నాడు. సత్వరజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవా. ప్రకృతిలో ఉన్న 3 గుణాలు మనిషికి కూడా వచ్చాయి. అవి సత్వగుణం, రజోగుణం, తమోగుణం. దేహే దేహినమవ్యయం. దేహి అంటే అహంకార ప్రధాన జీవి. ఆ 3 గుణాలు అహంకార ప్రధాన జీవిలో భిన్న స్థాయిల్లో ఉంటాయి. నిబధ్నంతి, అవి భిన్న స్థాయిల్లో మనిషిని బంధిస్తాయి. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ. ఇక్కడ లక్షణం బంధన ప్రకారః 6 నుంచి 8 శ్లోకాల్లో ఇప్పుడు మనం చూడబోతున్నాం. మనం చూసినటువంటి 5 అంశాలను ఒక్కొక్కటిగా చర్చిస్తాడు కృష్ణ పరమాత్మ. ఈ శ్లోకాల నుంచి 3 శ్లోకాలలో లక్షణం బంధన ప్రకారః అనే అంశాలను చెప్పబోతున్నాడు. అంటే 6వ శ్లోకంలో సత్వలక్షణము, సత్వబంధన ప్రకారం. 7వ శ్లోకంలో రజో లక్షణం, రజోబంధన ప్రకారం. 8వ శ్లోకంలో తమో లక్షణం, తమోబంధ ప్రకారం వివరించబోతున్నాడు. తత్ర అంటే ఈ 3 గుణాలలో దేని యొక్క 3 గుణాలు? అహంకారమా, సాక్ష? సాక్షి అన్నది గుణాతీతం. అందువల్ల అహంకారం యొక్క 3 గుణాలు. సత్వం నిర్మలత్వాత్. సత్వం అంటే సత్వగుణ ప్రధానంగా ఉన్న వ్యక్తి. నిర్మలత్వాత్ అంటే అతని మనస్సు నిర్మలంగా ఉంటుంది. దాన్ని శుద్ధ సత్వం లేదా నిర్మల సత్వం అని అంటారు. నిర్మల సత్వం అంటే ఏమిటి? సత్వగుణం ప్రధానంగా ఉంటే తక్కిన 2 గుణాలు అతన్ని కలుషితం చెయ్యలేవు. రజోగుణం లేదా తమోగుణం కలుషితం చేస్తే దాన్ని మలిన సత్వం అని అంటారు. ప్రకాశకం, సత్వగుణ ప్రధానంగా ఉంటే తక్కిన 2 గుణాలు
మలినం చెయ్యలేవు కాబట్టి అది ప్రకాశవంతంగా ఉంటుంది. తమోగుణం బద్ధకానికి, అజ్ఞానానికి, చీకటికి పెట్టింది పేరు. అటువంటి తమోగుణం ఒకవేళ సత్వగుణాన్ని మలినం చేస్తే మనస్సు అల్లకల్లోలంగా ఉంటుంది. ఎలాగైతే నీటిలో దుమ్ము ధూళి చేరితే అది మురికిగా ఉంటుందో అలాగే తమోగుణం సత్వగుణాన్ని ప్రభావితం చేస్తే మనస్సు నిర్మలంగా ఉండదు. అదే మనస్సును తమోగుణం ప్రభావితం చెయ్యకపోతే స్ఫటికంలాగా మెరుస్తున్న నీరులా మనస్సు కూడా ప్రకాశవంతంగా ఉంటుంది. ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది. అందువల్ల సత్వగుణం నిర్మలంగా ఉంది అంటే దాని మీద తమోగుణ ప్రభావం లేదు అని అర్థం. అందువల్ల ప్రకాశాత్మకం, అతను స్పష్టంగా ఆలోచించగలుగుతాడు. అందువల్లనే ఇంగ్లీష్లో హీఈస్ ఏ బ్రైట్ బాయ్ అని అంటూ ఉంటారు. బ్రైట్ అంటే ఆలోచనలో స్పష్టత ఉంది అని అర్థం. రజోగుణ ప్రభావం చూపితే సత్వగుణం ఎలా ఉంటుంది? రజోగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తి ఒక్క క్షణం కుదురుగా కూర్చోలేడు అని చూసాం. అతను ఎంతసేపు పని 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 అంటూ పనిలో కూరుకుపోతాడు. అందువల్ల అతని మనస్సు కూడా ప్రశాంతంగా ఉండదు. అతని మనస్సు ఎంతసేపు కూడా బాహ్యంగా పరుగులు తీస్తూ అసహనంగా ఊగిసలాడుతూ ఉంటుంది. అనామయం ఇటువంటి రజోగుణ ప్రభావం చూపకపోతే అప్పుడు ఆ సత్వగుణం అనామయంగా ఉంటుంది. ప్రకాశాత్మకం అంటే తమోగుణ ప్రభావం లేకపోవడం, అనామయం అంటే రజోగుణ ప్రభావం లేకపోవడం. అనామయం అంటే ఆందోళన లేని, ఒత్తిడి లేని, అసహనంగా లేనటువంటి మనస్సు. రజోగుణం కలుషితం చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉండలేదు, కానీ సత్వగుణం ప్రధానంగా ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అంటే ప్రశాంతంగా, నిర్మలంగా, స్పష్టంగా ఉంటుంది. అటువంటి ప్రకాశాత్మక మనస్సుకు జ్ఞానం పొందగలిగే శక్తి ఉంటుంది. పొందినటువంటి జ్ఞానాన్ని విశ్లేషించే శక్తి ఉంటుంది. పొందిన జ్ఞానాన్ని మననం చేసుకునే శక్తి ఉంటుంది. పొందిన జ్ఞానాన్ని జీర్ణించుకునే శక్తి కూడా ఉంటుంది. ఆ విధంగా లక్షణం ప్రకాశాత్మకము అంటే మనస్సు ప్రకాశవంతంగా ఉంటుంది. అయితే ఇంత అద్భుతంగా పనిచేస్తే సత్వగుణం బంధకత్వాన్ని పెంచుతుందని ఎలా అంటున్నారు? సత్వగుణం ఒక వ్యక్తిని ఎలా బాధిస్తుంది? సుఖ సంగేన బధ్నాతి. సత్వగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తి ఏకాంతాన్ని కోరుకుంటాడు. అది దొరకకపోతే బాధపడతాడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సత్వగుణ ప్రధాన మనస్సు ఎంతసేపు ప్రశాంతతను కోరుకుంటుంది, ఏకాంతాన్ని కోరుకుంటుంది, శబ్ద కాలుష్యం నుంచి దూరంగా ఉండాలి అని కోరుకుంటుంది. అయితే ఏకాంతం కోరుకుంటే తప్పేమిటి అని మీరు అడగచ్చు. బాహ్య ప్రపంచాన్ని మనం ఎన్నడూ కూడా అదుపులో పెట్టలేం. మనం ఏకాంతానికి అలవాటు పడిపోతే ఏమాత్రం ఏకాంతం దొరకకపోయినా సరే చిరాకు పడిపోతాం. అంటే మనం ఏకాంతం మీద బంధం పెంచుకుంటున్నాం, కానీ మన ఇంటి వాతావరణం అందుకు దోహదపడదు. అప్పుడు చాలా చిరాకు వచ్చేస్తుంది. కాసేపు కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా అని ఇంట్లో వారి మీద చిందులు తొక్కుతాం. అవిరామంగా మోగే ఫోను, కాలింగ్ బెల్, టీవీ ఈ రోదనలే కాక ఇరుగు పొరుగు వారి నుంచి వచ్చే శబ్దాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఏకాంతం కోరడం అత్యాశే అవుతుంది. అదే జ్ఞాని విషయం తీసుకుంటే అతను తనకి ఆనందం కలిగించే ప్రశాంతత కోసమో ఏకాంతం కోసమో దేని మీద ఆధారపడడం అంటూ అయితే అది బంధకత్వానికి దారితీస్తుంది. సత్వగుణం చూపే బంధకత్వం ఉన్నతమైనదే అయినా సరే ఎప్పటికైనా సరే బంధకత్వమే. అందువల్ల సుఖ సంగేన అంటే సత్వగుణ అహంకారం ఏకాంతం కోరుకుంటుంది, అది బంధకత్వానికి దారితీస్తుంది.
మన దేశంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా సరే సందడిని తప్పించుకోలేరు. ప్రశాంతత కోసం ఆలయానికి వెళ్ళినా కూడా ఆలయాల్లో కూడా పెద్ద రోదన, ఏవేవో పాటలు పెట్టేస్తారు. అందువల్ల సుఖ సంగం ఒక బంధం, జ్ఞాన సంగేనచ అనఘా, సత్వగుణ ప్రధానంగా ఉన్న మనస్సుకు జ్ఞాన తృష్ణ ఉంటుంది అని చూసాం. అటువంటి మనస్సు అంతర్ముఖంగా ఉంటుంది. రాజసిక గుణం ప్రధానంగా ఉన్న మనస్సుకు కర్మ చెయ్యాలనే తపన ఉంటుంది. అందువల్ల అతని మనస్సు కర్మేంద్రియ ప్రధానంగా ఉంటే, సత్వగుణం ఉన్న మనస్సు జ్ఞానేంద్రియ ప్రధానంగా ఉంటుంది. ఇద్దరికీ కూడా తపన ఉంటుంది. సత్వగుణం ఉన్న వ్యక్తికి ఇంకా ఇంకా జ్ఞానం పొందాలనే తపన ఉంటే, రజోగుణం ఉన్న వ్యక్తికి ఇంకా ఇంకా కర్మ చెయ్యాలనే తపన ఉంటుంది. ఎంత ధనం సంపాదించినా ఎలా తృప్తి తీరదో, అలాగే సత్వగుణం ఉన్న వ్యక్తికి ఎంత జ్ఞానం సంపాదించినా తృప్తి తీరదు. ఆ విధంగా ఇద్దరూ అతృప్తికరత్వంతో బాధపడతారు. ఒకరిది బాహ్యంగా ఉన్న ఐశ్వర్యం, ఇంకొకరిది అంతర్గత ఐశ్వర్యం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. జ్ఞానం అంటే ఇక్కడ ఆత్మజ్ఞానం కాదు, అది అపరావిద్య లేదా లౌకిక విద్య. అందువల్లే అతను బుద్ధిపరంగా సంసార బాధను అనుభవిస్తాడు. ఏదో వైజ్ఞానిక సూత్రాలను కనుగొనాలని జీవితం అంతా కూడా ఆరాటపడతాడు. అది తీరకుండానే తనువు చాలిస్తాడు. ఆ విధంగా జ్ఞానం బంధిస్తుంది. అనఘా, కృష్ణ పరమాత్మ ఇక్కడ అర్జునుడిని అనఘా అని సంబోధిస్తున్నాడు. అంటే పరోక్షంగా నీకు శుద్ధ అంతఃకరణ ఉంది అంటున్నాడు. ఎందుకు? అతను జ్ఞానాన్ని కోరాడు కాబట్టి. శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం అని అన్నాడు కదా. ఈ శ్లోకంలో సత్వగుణం గురించి చూసాం. ఇందులో మొదటి పాదంలో సత్వ లక్షణము, రెండవ పాదంలో బంధన ప్రకారం చెప్పబడ్డాయి. లక్షణం ప్రకాశాత్మకము, అంటే మనస్సు ప్రకాశవంతంగా ఉంటుంది. బంధన ప్రకార జ్ఞాన సంగమం, అంటే జ్ఞాన తృష్ణ ఉంటుంది. రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఈ శ్లోకంలో రజోగుణ లక్షణం, రజోగుణ బంధన ప్రకారం చూస్తాం. రజో రాగాత్మకం విద్ధి, రజోగుణంలో భావోద్రేగాలు, అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి. రాజసిక గుణం ఉన్న వ్యక్తి ఎంతసేపు బహిర్ముఖుడుగా ఉంటాడు. అతను తన చుట్టూ ఉన్న పరిసరాలతో, మనుష్యులతో అనుబంధాన్ని పెంచుకుంటాడు. ఇది సత్వగుణానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సత్వగుణం నివృత్తి ప్రధానంగా ఉంటే, రజోగుణం ప్రవృత్తి ప్రధానంగా ఉంటుంది. సత్వగుణం ఏకాంతాన్ని కోరుకుంటే, రజోగుణం సందడిని కోరుకుంటుంది. అతను నలుగురిలోనూ కలివిడిగా ఉంటాడు. అటువంటి వ్యక్తిని తీసుకువెళ్ళి ఒక గదిలో ఒంటరిగా బంధించి చూడండి. అక్కడ అతను ఒక్క క్షణం కూడా ఉండలేడు. గది తలుపులు బద్దలు కొట్టుకుని అయినా సరే బయటకు వచ్చేస్తాడు. అదే సత్వగుణం ఉన్న వ్యక్తిని ఒంటరిగా గదిలో బంధించి చూడండి. అతను ఆ గదిలో ఉన్నట్టుగా కూడా మనకు తెలియదు. ఏ విధమైనటువంటి శబ్దాలు కూడా బయటికి రావు. అతను ఆ ప్రశాంతతను ఆస్వాదిస్తాడు. రాగాత్మకంలో రాగం అంటే అనుబంధం, అనురాగబంధం. మనుష్యులకు ఖర్చుకుపోతారు. రజోగుణంలో ఉన్నవారు గది చాలా విశాలంగా ఉన్నా కూడా ఎవరి దగ్గరికన్నా వెళ్ళి వారిని ఆనుకుని కూర్చుంటారు. పడుకునేటప్పుడు కూడా పక్కన ఎవరైనా ఉండాలి. ఎవరు లేకపోతే దిండును కౌగిలించుకుని పడుకుంటారు. ఈ రెండు రకాల మనస్తత్వాల్లో ఏది మంచిది, ఏది చెడ్డది అని ఇక్కడ చర్చించబోవడం లేదు.
నిజం చెప్పాలి అంటే మనం మోక్షం పొందాలి అంటే మనలో ఈ 2 లక్షణాలు ఉండాలి. కర్మయోగం పాటించాలంటే అందులోనూ పంచమహాయజ్ఞాలు చేయాలంటే వాటికి కర్మలు చేయాలి. కర్మలు చేయాలి అంటే రజోగుణం ఉండాలి. వేదాంత అధ్యయనం చేయాలి అంటే సత్వగుణం ఉండాలి. అందువల్ల ఒక గుణం మంచిదని చెప్పి ఇంకొక గుణం చెడ్డదని చెప్పి కొట్టి పారేయలేం. దేని స్థానం దానిదే, దేని ప్రాముఖ్యత దానికే ఉంటుంది. మనం చేయాల్సిన సాధనలను చూస్తే ఒక్కో దశలో ఒక్కొక్క గుణం అవసరమై ఉంటుంది. అందువల్ల రజోగుణం రాగాత్మకం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. తృష్ణా సంగ సముద్భవం. తృష్ణ అంటే కామం లేదా కోరిక, బాహ్య వస్తువుల మీద కోరిక, అనేక వస్తువుల మీద కోరిక, అనేక మనుషులతో అనుబంధం పెంచుకోవాలనే కోరిక. రజోగుణం ఉన్న వ్యక్తి బహిర్ముఖంగా ఉంటాడు కాబట్టి ఉల్లాసంతో చిందులు వేస్తూ ఉంటాడు. కాబట్టి అతనికి జీవితం మీద ఎన్నో ఆశలు కోరికలు ఉంటాయి. ఎంతసేపు ఏదో ఒక లక్ష్యం సాధించాలనే తపన ఉంటుంది. ఈ తపనను 2 రకాలుగా విభజించవచ్చు. అతను వర్కాలిక్గా పనిచేస్తాడు, కానీ అది సకామ కర్మ అవ్వచ్చు లేదా నిష్కామ కర్మ అవ్వచ్చు. ఇతను తను కోరినటువంటి వస్తువులను పొందాక వాటి మీద సంగత్వం పెంచుకుంటాడు. ఎప్పుడో ఏదో 10వ తరగతిలో రాయడానికి వాడినటువంటి పెన్ను కూడా భద్రంగా దాచుకుంటాడు. ఇప్పుడు అలాంటి పెన్నులు లేవు, దాన్ని ఇంకు పెన్ను అని అంటారు. అలాంటి పనికిరాని వస్తువులని ఎన్నింటినో కూడా దాచుకుంటాడు. అందువల్ల ఇతను పరిగ్రహ ప్రధానుడవుతాడు. పరిగ్రహము అంటే వస్తువుల్ని దాచుకోవడం. సత్వగుణ ప్రధానం ఉన్న వ్యక్తి అపరిగ్రహ ప్రధానుడవుతాడు. అంటే తన దగ్గర ఉన్నటువంటి వస్తువులను వదులుకోవాలి అని చూస్తాడు. రజోగుణం ఉన్నవాడు అన్నింటినీ పోగేయాలని చూస్తే, సత్వగుణం ఉన్నవాడు అన్నింటినీ వదుల్చుకోవాలని చూస్తాడు. సముద్భవం అంటే మూలం. ఏది మూలం? కామానికి బంధానికి మూలం రజోగుణం. లేని వస్తువులను పొందాలనుకుంటాడు, పొందిన వస్తువుల మీద మమకారం పెంచుకుంటాడు. పొందిన వస్తువుల మీద మమకారం ఎంతగా ఉంటుంది అంటే, ఆ వస్తువులను అతను పొందాడా లేక వస్తువే అతన్ని పొందిందా అని మనం ఆశ్చర్యపడక తప్పదు. ఇది రజోగుణ నిర్వచనం. లక్షణం ఏమిటి? రాగాత్మకం అంటే బంధించే స్వభావం. ఈ రజోగుణం ఒక వ్యక్తిని ఎలా బంధిస్తుంది అంటే తత్ నిబధ్నాతి. రజోగుణం కూడా బంధిస్తుంది. దేహినం కర్మసంగేన. దేహినం అంటే ఒక వ్యక్తిని, కర్మసంగేన అంటే కర్మ చేత బంధింపబడతాడు. అతనికి ఎంతసేపు కూడా కర్మ చేయాలనే తపన ఉంటుంది. ఇది బంధన ప్రకారం. కర్మ చేయాలి కదా, కర్మని ఎలా తప్పించుకోగలం అనే సందేహం రావచ్చు. నిజమే, కర్మయోగాన్ని చిత్తశుద్ధి పొందడానికి వాడాలి. కర్మయోగం పాటించాలంటే కర్మలు చేయక తప్పదు. కానీ వేదాంతం కర్మ ఒక స్థాయి వరకే అవసరం అని అంటుంది. కర్మయోగం పాటించి జ్ఞానయోగ్యతా ప్రాప్తిని పొంది జ్ఞానయోగానికి రావాలి. కర్మయోగం నుంచి జ్ఞానయోగానికి రావాలి. కానీ వచ్చిన చిక్కేమిటి అంటే, రజోగుణ ప్రధానంగా ఉన్న వ్యక్తి ఎన్నటికీ కూడా జ్ఞానయోగానికి రాలేడు. అతను నిరంతరం కర్మ 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 అంటూ కర్మల్లో కూరుకుపోతాడు. చివరికి జ్ఞానయోగానికి రాకుండానే మరణిస్తాడు. అందువల్ల రజోగుణం ఉన్న వ్యక్తిని కర్మ బంధిస్తుంది. ఇక్కడ లక్షణం ఏమిటి? రాగాత్మకం అంటే బంధించే స్వభావం. బంధన ప్రకార ఏమిటి? కర్మ సంగమం, కర్మ చెయ్యాలనే తపన. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబధ్నాతి భారత. ఈ శ్లోకంలో
తమోగుణ లక్షణం, తమోగుణ బంధ ప్రకారాన్ని చూస్తాం. తమః తు అజ్ఞానం విద్ధి, తమోగుణం అజ్ఞానం నుంచి పుట్టింది అని తెలుసుకో అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ అజ్ఞానం అంటే ప్రకృతి. ప్రకృతి త్రిగుణాత్మకమని, ప్రకృతి నుంచి సృష్టి జరిగిందని, సృష్టిలో ప్రతి వస్తువులోనూ ఈ 3 గుణాలు ఉంటాయని చూసాం. ఏమిటా గుణాలు? సత్వ రజస్తమో గుణాలు. ఆ విధంగా తమో గుణం కూడా ప్రకృతి నుంచే ఉత్పన్నమైంది. కాబట్టి తమో గుణాన్ని మనం తప్పించుకోలేము. మరి సమస్య ఏమిటి అంటే, తమో గుణ ప్రధానంగా ఉన్న మనస్సు ఉంటే వచ్చే సమస్య ఏమిటో విశ్లేషిస్తున్నాడు. నిద్రపోవటం అన్నది సమస్య కాదు, కానీ నిద్రపోతూనే ఉండడం సమస్య. అందరూ నిద్రపోవాలి, నిజానికి నిద్ర పట్టకపోతే అది ఒక సమస్య. అందువల్ల తమో గుణాన్ని పూర్తిగా ఖండించడం లేదు, కానీ దానిలోనే ఎప్పుడూ ఉండకూడదు అంటున్నాం. అలా ఉంటే సమస్య ఏమిటి? ఈ తమో గుణం సత్వ రజోగుణాలను అణగదొక్కి వేస్తుంది. ఎప్పుడైతే సత్వగుణం అణగదొక్కబడుతుందో అప్పుడే అతని ఆలోచనలో స్పష్టత ఉండదు. దానివల్ల అసలు జీవిత లక్ష్యం ఏమిటో కూడా ఆలోచించడు. ఎంతో దుర్లభమైనటువంటి మనుష్య జన్మ దొరికింది అని అనుకోడు. కాలం విలువ తెలుసుకోడు, యవ్వనం విలువ తెలుసుకోడు. అన్నింటికీ ఒకటే మూల కారణం, ఆలోచనలలో స్పష్టత లేకపోవడం. మోహనం సర్వదేహినాం. సర్వదేహినాం అంటే తమో గుణం ఉన్న వారందరికీ మోహం ఉంటుంది. మోహం అంటే ఇక్కడ మోహన రాగం అని కాదు, మోహనం అంటే మోహం. స్పష్టమైనటువంటి ఆలోచన లేకపోవడం, సరి అయినటువంటి లక్ష్యం లేకపోవడం, ఉన్న ఏది ముఖ్య లక్ష్యమో తెలియకపోవడం, ఏదో గుడ్డిగా జీవితాన్ని గడిపేయడం. ధనం ప్రాముఖ్యత తెలియదు, ఆరోగ్యం విలువ తెలియదు, జ్ఞానం గొప్పదనం తెలియదు. వేటి మీద సరి అయిన అవగాహన ఉండదు. అందువల్ల తమోగుణం నిర్వచనం మోహనాత్మకం. లక్షణం ఏమిటి? మోహనాత్మకం అంటే స్పష్టమైనటువంటి ఆలోచన లేకపోవడం. వారంతట వారికి స్పష్టమైనటువంటి ఆలోచన లేకపోయినా, ఎవరైనా సరే వారికి సహాయపడడానికి ప్రయత్నించినా అది అందుకోరు. అందుకోకపోయినా పర్వాలేదు. వారు ఎంత శక్తివంతంగా ఉంటారు అంటే, వారి అయోమయాన్ని సలహా ఇచ్చిన వారికి, ఆ వ్యక్తికి విజయవంతంగా అందజేస్తారు. అందువల్ల అలాంటి వారి విషయంలో మనం ఏమీ చేయలేం, చేతులెత్తి భగవంతుణ్ణి ప్రార్థించడం తప్ప. మామూలుగా ఈ మోహం చిన్నపిల్లల్లో ఉంటుంది. వారు చదువును నిర్లక్ష్యం చేస్తారు. బాగా చదివి వృద్ధిలోకి రావాలి అని ఆ వయస్సులో వాళ్ళకి తెలియదు. ఇంకొకరు చెప్తే వినరు. తల్లులు బెంగ పెట్టేసుకుంటారు. ఆడపిల్లలు ఏదో చక్కగా చదువుకుని పిహెచ్డీలు చేసేస్తున్నారు, మా అబ్బాయి ఏమో 10వ తరగతి కూడా గట్టెక్కేలా లేడు, ఇలా అయితే అతనికి చదువు అబ్బుతుందా లేదా, మంచి ఉద్యోగం వస్తుందా, మంచి సంబంధం వస్తుందా అని వాపోతూ ఉంటారు. చిన్నపిల్లలకు ఆలోచనలో స్పష్టత లేకపోయినా పర్వాలేదు. ఈ తమో గుణాన్ని పెద్దల్లో కూడా మనం చూస్తాం. అక్కడ వస్తుంది సమస్య. ఈ తమో గుణం ఒక వ్యక్తిని ఎలా బంధిస్తుంది అంటే, ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి. ప్రమాద అంటే నిర్లక్ష్యం, మానవ శరీరాన్ని సద్వినియోగం చేయని నిర్లక్ష్యం. లబ్ధ్వా కథంచిత్ నరజన్మ దుర్లభం. మనిషి జన్మ పొందడం చాలా కష్టం. అందులోనూ ఇలాంటి వైదిక సాంప్రదాయంలో పుట్టడం ఇంకా అరుదైనటువంటి అవకాశం. వేదం మనిషికి దిశానిర్దేశం చేస్తుంది. అటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని వదులుకుంటాడు తమో గుణం ఉన్న వ్యక్తి. ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో చూసుకుందాంలే అని అనడానికి కూడా వీల్లేదు.
ఎందుకంటే వచ్చే జన్మలో మనిషిగా పుడతాడో ఇంకా హీనమైనటువంటి జన్మ పొందుతాడో తెలియదు. ఈ మాటలు జ్ఞాన మార్గానికి వచ్చినటువంటి మీకు వర్తించవు. మీరు తప్పకుండా మోక్షాన్ని పొందుతారు. ఇవి తమోగుణం ఉన్న వ్యక్తిని ఉద్దేశించి చెప్పబడినవి. ప్రమాద అంటే మనకు తెలిసినటువంటి ప్రమాదం కాదు. ప్రమాదం అంటే నిర్లక్ష్యం, పట్టించుకోకపోవడం. ఆలస్యం అంటే బద్ధకం, నిద్రాభిహి అంటే నిద్ర మొదలైనవి. అందువల్ల ఈ వ్యక్తి ఎప్పుడూ నిద్రపోతూనో నిద్ర మత్తులోనో ఉంటాడు. అతనికి రెండు అవస్థలే తెలుసు. జాగ్రత్త అవస్థ అని ఇంకొక అవస్థ ఉందనే తెలియదు. అయితే మంచి నిద్రలో ఉంటాడు లేదా నిద్ర మత్తులో జోగుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తికి ధ్యానం ఎప్పుడూ కూడా సూచించకూడదు. అతనికి ధ్యానం గురించి చెప్తే హాయిగా కూర్చునే నిద్రపోతాడు. అందువల్ల తమో గుణం ప్రధానంగా ఉన్న వ్యక్తికి కర్మ చేయమని చెప్పాలి. తమో గుణం కూడా ఈ వ్యక్తిని బంధిస్తుంది. ఈ వ్యక్తి ఇటు పుణ్యము పొందడు, అటు పాపము పొందడు. ఆ విధంగా చూస్తే తమో గుణం కలిగి ఉండడం మంచిదే. అతనికి పుణ్యపాపాలు అంటవు. ఎందుకు అంటవు? ఏదైనా కర్మ చేస్తే కదా పుణ్యమైన పాపమైన అంటడానికి. పుణ్యపాపాలు కర్మఫలాలు. ఈ జన్మలో చేసిన కర్మలకు ఫలితంగా ఆగామి ఫలం వస్తుంది. అది పుణ్యమైనా కావచ్చు, పాపమైనా కావచ్చు. ఇతనికి ఏది అంటదు. నిజమే, కానీ దాన్ని తలుచుకుని మురిసిపోకూడదు. ఎందుకు? అదేమైనా ఘనకార్యమా మురిసిపోవడానికి? జంతువులు కూడా కర్మలు చేయవు, కాబట్టి వాడికి కూడా పుణ్యపాపాలు ఉండవు. అందువల్ల ఒక వ్యక్తి నాకు పుణ్యపాపాలు లేవు అంటే అతను జంతువులాగా జీవించాడు అని అర్థం. అందువల్ల బంధన ప్రకారం ప్రమాద సంగమం. లక్షణం ఇక్కడేంటి? మోహనాత్మకం అంటే స్పష్టమైన ఆలోచన లేకపోవడం. బంధన ప్రకారం ప్రమాద సంగమం అంటే నిర్లక్ష్యం, బద్ధకం, నిద్రలకు లోనవటం. సత్వం సుఖే సంజయతి రజకర్మణి భారత జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ బంధన ప్రకారం గురించి మళ్ళీ చెప్తున్నాడు. 3 గుణాలు ఏ విధంగా బంధిస్తాయో మళ్ళీ టూకీగా చెప్తున్నాడు. 3 గుణాలు వాటి పద్ధతిలో అవి కొన్నింటి మీద బంధకత్వం ఏర్పరుస్తాయి. అవి లేనిదే ఉండలేని పరిస్థితిని తీసుకొస్తాయి. దాన్ని సంగత్వం అని అంటారు. ఏమిటా 3 బంధాలు? సత్వం సుఖే సంజయతి. సత్వగుణం ప్రశాంతత కోరుకుంటుంది. తను విద్యను అభ్యసించడానికి అనువైనటువంటి పరిసరాలను కోరుకుంటాడు. సుఖం అంటే ప్రశాంతత, ఏకాంతం, ఒంటరితనం కోరుకుంటాడు. నిశ్శబ్దాన్ని కోరుకోవడం కూడా ఒక విధమైనటువంటి బంధమే. అందువల్ల ఇతని బంధకత్వాన్ని సుఖ సంగం అంటారు. రజః కర్మణి భారత. రజోగుణం కర్మసంగం ఏర్పరుస్తుంది అర్జున అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. రజోగుణం ఉన్న వ్యక్తి కర్మతో బంధం పెంచుకుంటాడు. కర్మ చేయడం వల్ల సమస్య లేదు, కర్మకు బానిస అయితేనే సమస్య వస్తుంది. అలాగే నిశ్శబ్దాన్ని అనుభవిస్తే సమస్య లేదు, నిశ్శబ్దంతో బంధకత్వం పెంచుకుంటేనే వస్తుంది సమస్య. ఇది దేనికైనా వర్తిస్తుంది. ధ్యానం చేస్తే అద్భుతం, కానీ ధ్యానంతో బంధకత్వం పెంచుకుంటే వస్తుంది సమస్య. నిజానికి వేదాంతం ఎంత మేరకు వెళుతుంది అంటే శాస్త్రంతో బంధం పెంచుకోవడం వల్ల కూడా బంధకత్వం కిందకే వస్తుంది అని అంటుంది. ఇది వినగానే అయితే నేను శాస్త్రాన్ని నేర్చుకోవడం మానేస్తాను అనకండి. ఇంకా మీరు శాస్త్రం మీద కానీ గురువు మీద కానీ శ్రద్ధే పూర్తిగా ఏర్పరచుకోలేదు. అలాంటప్పుడు బంధానికి ఆస్కారం ఎక్కడుంది? వేదాంతం అక్కడితో ఆగదు.
భగవంతునితో కూడా అనుబంధం కూడా బంధకత్వమే అంటుంది. అది ఎందుకు అన్నాదో సరిగా అర్థం చేసుకోవాలి. మనం ఏకరూప భక్తి నుంచి అనేక రూపభక్తికి, అనేక రూపభక్తి నుంచి అరూపభక్తికి ఎదగాలి కాబట్టి అలా అంటుంది. ఇప్పుడు మనం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నది అర్థం చేసుకుంటే చాలు. కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు అంటే, కర్మ చేస్తే తప్పు లేదు కానీ కర్మకు బానిస అవ్వకండి అని అంటున్నాడు. తమః ప్రమాదే సంజయత్యుత. తమోగుణం ప్రమాద సంఘం ఏర్పరుస్తుంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ప్రమాద అంటే నిర్లక్ష్యం, అశ్రద్ధ అని చూసాం. ఇటువంటి వ్యక్తికి ఏదైనా పని చెప్తే అతను దాన్ని మనస్ఫూర్తిగా చేయడు, శ్రద్ధ పెట్టి చేయడు. కాబట్టి అనేక తప్పులు దొర్లుతాయి. వాటిని మనం సరిదిద్దుతూ ఉండాలి. అతను నిద్రా సంఘం, ప్రమాద సంఘం ఏర్పరచుకుంటాడు. జ్ఞానమావృత్య, అతనిలో స్పష్టమైనటువంటి ఆలోచన ఉండదు. అందువల్ల ఏ పనిని కూడా బాధ్యతగా చెయ్యడు. అతనికి ఏదైనా పని అప్పచెప్పినా అతని వెనకే ఉండి మనం చూసుకోవాలి. దానికి బదులు మనం చేసుకోవడం సుఖం. ఈ విధంగా 3 గుణాలలో ఏ గుణం ఉన్నా మనిషిని అది కట్టివేస్తుంది. సత్వగుణం ఉన్న వ్యక్తి ఒంటరితనం కోరుకుంటాడు, అంటే నలుగురికి దూరంగా ఉండాలని కోరుకుంటాడు, అంటే అనుబంధాలు తగ్గించుకోవాలనుకుంటూ ఉంటాడు, అంటే నిశ్శబ్దానికి బానిసవుతాడు. రజోగుణం ఉన్న వ్యక్తికి అనేక పరికరాలు కావాలి. బయటకు వెళ్ళి పనులు చేసేందుకు అనువైనటువంటి వాతావరణం ఉండాలి. అవి లేకపోతే ఒడ్డున పడ్డ చేపలా గిలగిల్లాడిపోతాడు. అంటే ఒక వ్యక్తి నిశ్శబ్ద వాతావరణం లేకపోతే బాధపడతాడు, ఇంకొక వ్యక్తి నిశ్శబ్దంగా ఉంటే బాధపడతాడు. కానీ వేదాంతం మోక్షం అంటే నిశ్శబ్దం ఉన్నా లేకపోయినా బాధపడని మానసిక స్థాయికి ఎదగడం అని అంటుంది. అటువంటి మనస్సు అటు నిశ్శబ్దానికి కట్టుబడదు, ఇటు సందడికి కట్టుబడదు. తమో గుణం ఉన్న వ్యక్తికి నిశ్శబ్దము అవసరం లేదు, శబ్దము అవసరం లేదు. అసలు అతనికి ఏం కావాలో తెలియను కూడా తెలియదు. చీకట్లో తడుముకుంటూ అసలు నిర్ణయం తీసుకోవడమే ఇష్టం ఉండదు అతనికి. నిర్లక్ష్యం, అశ్రద్ధ, అస్పష్టత అన్నీ ఆవరిస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే సత్వగుణం సుఖ సంఘం ఏర్పడిస్తే, రజోగుణం కర్మ సంఘం ఏర్పరిస్తే, తమోగుణం ప్రమాద సంఘం ఏర్పరుస్తుంది. కృష్ణ పరమాత్మ విశ్లేషించాల్సినటువంటి 3వ అంశం లింగం. అంటే ఎవరిలో ఏ గుణం అధికంగా ఉన్నది అన్నదాన్ని లింగం అంటారని చూసాం. కానీ ఆ అంశంలోకి వెళ్ళే ముందు కృష్ణ పరమాత్మ కొంచెం పక్కకు వెళ్ళి ఇంకొక విషయాన్ని చెప్పబోతున్నాడు. ఏమిటా విషయం, ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు అన్నది వచ్చే తరగతిలో మనం దర్శించే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.